ఏమి బొమ్మ ఇద్దామని జగన్ గారికి వచ్చారు? జగన్ గారు అంటే అభిమానం నాకు ప్రాణం. అందుకని జగన్ గారిని చూడాలని ఎప్పటి నుంచో చూడాలని ఈ రోజుకి నాకు కొంచెం కలిగింది. ఈ ఫ్రేమ్‌లో ఏముంది బొమ్మ? జగన్ అభిమానం నాకు. ఈ ఫ్రేమ్‌లో ఏముంది? జగన్ గారిదా ఈ ప్రేమలో మేము అభిమానం జగన్ గారు అని రాశాం. రాసావు. ఏం ఫోటో ఉంది ఈ ఫ్రేమ్‌లో? రాధాకృష్ణుడు. కృష్ణుడి బొమ్మ. కృష్ణుడు బొమ్మ. జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి అని బాగా బయట ప్రచారం జరుగుతుంది. మీరేమో కృష్ణుడి బొమ్మ ఇస్తున్నారు. జగన్ అంత మంచి వ్యక్తి అసలు ఎవరు ఇంకా జీవితంలో ఎవరు ఉండరు కూడా. జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన ముఖ్యమంత్రి కాలేదని మాకు ఇప్పటికి కూడా ఆ బాధ తీరలా. సరే, తిరుమల వెళ్ళారా ఎప్పుడన్నా మీరు? వెళ్ళాం. ఆ లడ్డూలో కూడా మొన్న ఆయనది సుప్రీంకోర్టులో కూడా తీర్పు ఆయన వల్లే, దేవుడు ఆయన వల్లే ఉంటాడు. ఆయన అందరు ఉండబట్టి తీర్పు వచ్చేసింది. పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిపాడు జగన్ అని. ఇవన్నీ అబద్ధాలు అన్ని వీళ్ళు కూటమి ప్రభుత్వం కావాలనే చేశారు. పవన్ కళ్యాణ్ గారు అయితే నేను సనాతని, హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాను. అబద్ధాలు వెళ్ళి కూటమి ప్రభుత్వం ఎంత మోసం, అంతా మోసం. నిజంగా జగన్మోహన్ రెడ్డికి హిందూ దేవుళ్ళు అంటే వ్యతిరేకత ఉందా? ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు తరాల నుంచి కూడా వాళ్ళకి హిందూ దేవుళ్ళు అంటేనే వాళ్ళకి ముఖ్యం ఇష్టం. మరి ఎందుకు ప్రచారం అలా జరుగుతుంది జగన్ మీద? అయితే ఎంత కూటమి ప్రభుత్వం కావాలని చేయటం ఏం లేదు, కావాలని చేయటం. బయట హిందువులు ఏమనుకుంటున్నారు? ఈసారి జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి. మళ్ళీ పోయినసారి మోసం చేశారు, ఈసారి జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి. మేమే గెలిపిస్తాం ఈసారి అందరం కలిసి. ఆయనే కావాలి మాకు, ఆయనే కావాలి. మేము డెవలప్ చేస్తున్నాను, సంక్షేమం ఇస్తున్నాం. ఆయన చేసిన పథకాలు ఈ మొత్తం ఆయన చేసిన అమల్లోకి తెచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చి చేయటం కానీ వీళ్ళు చేసినవి కాదు, మొత్తం ఆయన అమల్లోకి తీసుకొచ్చినాయి.